ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతే పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ కోదినామ సంవత్సరం సెప్టెంబర్ నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండాల్సిన నక్షత్రం, యోగం, స్థానం, ప్రభ, కుదురు అనగా వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ప్రకారంగా చూసుకుంటే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. పూర్వభద్ర నక్షత్రం 4 పాదములు, ఉత్తరాషాఢం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఆదాయములో 11, ఖర్చులో 5%, రాజపూజితలో 2, అవమానంలో 4 కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా తెలివితేటలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంటుంది. ఇది అంటే ఒక పని చేశారనుకోండి, ఈ పని చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం పని చేయాలి, మనం ఎక్కడ పోవాలి, ఎవరిని పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మినిస్టర్ని కలవాలనుకుంటే ఆ మినిస్టర్ దగ్గర పిఓ ఉంటాడు. ఆ పిఓనుగా మనం కలవాల్సింది డైరెక్ట్ మినిస్టర్ని కలవలేం కదా. అందువల్ల ఆ పిఓని కలిసి ఆ పిఓతో మనం అపాయింట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి మనం మినిస్టర్ని కలుస్తాం. అదేవిధంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే తెలివితేటలు, వీళ్ళకి చిన్నప్పటి నుంచి అతి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి మేనుగా మనసులో ఒకటి, బయట ఒకటి నటించే విధానం వీళ్ళకి తెలవదు. నటించే ఆలోచనలు వీళ్ళకి రావు. ఏదైనా ఓపెన్గా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు, కలిసిమెలిసి పనులు చేస్తుంటారు. అందరూ వచ్చిన తర్వాత తినే భోజనం నుంచి చేసే పని వరకు అన్నీ కలిసిమెలిసి చేయాలని ఇలా మనస్తత్వంలో ఉంటుంది. కాబట్టి దాంట్లో కొంతమందికి వాళ్ళ స్వార్థం ప్రకారంగా ఆలోచించి వాళ్ళు కొంచెం పక్కకు పోతుంటారు. ఆ పక్కకు పోయిన వాళ్ళ వల్ల వాళ్ళకి కొంత కార్యక్రమాలు కొన్ని ముందుకు రావు, కొన్ని పనులు, కొన్ని విధానాలు కొంత బ్రేక్ అయిపోతుంటుంది వాళ్ళకి. మెయిన్గా ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచన, విధానము, స్థానము, యోగము అన్ని విధానాలుగా బాగుంది. కాబట్టి ఎక్కువగా ప్రజలలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా 16వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎదురవుతున్నాయి, కొన్ని పనులు. మెయిన్గా ఈ తారీఖు నుంచి మీరు మనసులో అనుకున్న కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు, కొన్ని పనులు, కొన్ని ఆ టయాలలో కొన్ని ఆటోమేటిక్గా ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఊహించని కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఊహించని అదృష్టాలు, ఊహించని లక్కులు అలాంటివి మీకు ప్రాప్తి కలిగే యోగం కనబడుతుంది. కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే మెయిన్గా కొంచెం కుటుంబంలో మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మానసికంగా డబ్బు పరంగా కానీ, తర్వాత ఆర్థిక బాధలు, కొన్ని సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. తర్వాత కొంత భార్య, పిల్లలు, కుటుంబంతో చాలా వరకు కొన్ని సమస్యలతో ఇరక్కబోయి అది వీళ్ళు చేయలేని పనులు కూడా వీళ్ళ మీద వేసి కొంత ఇబ్బంది పాలవుతుంటారు. ప్రజలలో కొంచెం పబ్లిక్ అయిపోయి వీళ్ళ గురించి అంత బ్యాడ్గా చెప్పి వీళ్ళ గురించి చెడుగా చెప్తుంటారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసిన కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు కొన్ని ముందుకు రావు, బ్రేక్ అయిపోతుంటాయి. అవి ఎందువల్ల అయిపోతుంటాయా అని చాలామందికి చాలా సందేహాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి మెయిన్గా 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన అదృష్టం, లక్ష్మి, యోగం
దగ్గరకు వచ్చినట్టుగా వస్తాయి, మళ్ళీ మటుమాయమైపోతుంటాయి. అయిపోయిందిలే మనం బాగుపడ్డామని అనుకుంటారు, మళ్ళీ వెనక తిరిగి చూసే లోపల అవి గోయిందా ఉండవు. అవి ఎందువల్ల స్వామి అవుతుంటాయని చాలామందికి చాలా సందేహాలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో, ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమం గురించే మనం ఆలోచన చేయాలి. కానీ మైండ్లో 10 కార్యక్రమాలు పెట్టుకొని మనం ఆ కార్యక్రమం గురించి పోతే పనులు జరగవు. మన మనసులో మనం అనుకున్నది, మనం చేసేది అది ఎవరికైనా సరే ముందే పబ్లిసిటీ చేయకూడదు. ఎక్కువగా స్నేహంలో ముగ్గురు ఉండకూడదు. ముగ్గురు అనగా 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9 ఈ జనాలతో బిజినెస్ పరంగా పొత్తు కలవకూడదు. పొత్తు కలిసిన దానివల్ల మీకు చాలా ప్రమాదాలు, చాలా సికాకులు, చాలా సిక్కులు, చాలా ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా ముఖ్యంగా మీకు ఉండాల్సిన సమస్య ఏమిటంటే, ఈ సమస్యలన్నిటికీ మీకు ఒక కారణం అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా ఒక కారణం లేని మనం చేయకూడదు. ఆ కారణాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ కారణం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులని మనం ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు వాళ్ళని ఆహార భోజనాలలో వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని మనం తెలుసుకొని మనం ముందుకు కావాలి. కాబట్టి ఏం కాదులే, మనల్ని కన్నాళ్ళే వాళ్ళకి ఏం కాదులే, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినట్టుగా ఉందిలే అనుకొని ఒక చెట్టు కింద కొన్ని పక్షులు ఉంటాయి. ఒక వృక్షం కింద చాలామంది పక్షులు ఉంటాయి. ఆ పక్షులు దేనివల్ల? ఒక వృక్షం నీడ వల్లే కదా ఉండేది. ఆ వృక్షమే లేకోకుండా ఉంటే ఈ పక్షులు ఉండవు కదా. అందువల్ల మనకి ఒక ఆధారం అనేది ఉండాలి. ఆధారం అనేది ఉంటేనే మనం ఏ పనికైనా ముందు పోగలుగుతాం. కనీసంగా ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే మనం డైరెక్ట్గా పోగలుగుతామా? పోలేం కదా. దానికి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా. రాజకీయ పరంగా కానీ, స్నేహంలో మనకి ఒక పెద్దవాడు కానీ, మనకంటూ మనల్ని కాపాడేవాడు కానీ, ఒక లాయర్ కానీ, మనకు ఏదో ఒకటి పట్టుకొని మనం వెళ్తాం కదా. మనం డైరెక్ట్గా వెళ్ళాం కదా. అదేవిధంగా కొన్ని సమస్యలను బట్టి కొన్ని ఉంటాయి. ఆ సమస్యలను బట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచి అభివృద్ధి పొందుతాం. ఇక లేదు మనకి అన్నీ తెలుసులే, అన్నీ చదివేశాములే అనేట్టుగా ప్రపంచాన్ని అంతా చదివేశామని అనుకుంటే అది మూర్ఖత్వంలో పడిపోయినట్టుగా. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే దాంట్లో మంచి ఫలితాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో కొన్ని జాగ్రత్తల వల్ల, కొన్ని నిదానం వల్ల మనకెంతో మంచి మేలు జరుగుతుంది. మెయిన్గా వీళ్ళు చేయాల్సిన భగవంతుడు పారార్థన మీరు చేయాల్సింది మెయిన్గా అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ. అమ్మవారు చాలా గొప్ప దేవత. ఆ అమ్మవారిని మనసులో అనుకున్నా, తలించినా మీకు అన్ని శుభయాలు కలుగుతాయి, విజయాలు కలుగుతాయి. కాబట్టి ఆ అమ్మవారిని చాలామంది, కొంతమందికి తెలవదు. తెలియని వాళ్ళు ఈ సమ్మక్క సారలమ్మ అంటే ఏమిటో అనుకుంటారు. కాబట్టి ఆ అమ్మవారు చాలా గొప్ప దేవతలు. ఆ అమ్మవారులు మన మనసులో అనుకొని, ఒక కోరిక అనుకొని ఆ అమ్మవారిని మనం ముడుపు కట్టాలి. ముడుపు అనగా ఒక తెల్లటి గుడ్డ కానీ, పసుపు గుడ్డ కానీ 2 గుడ్డలు తెచ్చి దాంట్లో 3 దోశళ్ళు బియ్యం దాంట్లో పోసి పసుపు వేసేసి దాంట్లో అక్షంతలు తయారు చేయాలి. అక్షంతలు తయారు చేసేసి ఆ అక్షంతల్లో మీ చేతుకుంట 3 దోశళ్ళు ఒక దాంట్లో, 3 దోశళ్ళు ఇంకొక దాంట్లో పెట్టి దాంట్లో తమలపాకు పెట్టేసి దాంట్లో ₹1 బిళ్ళ పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి మూట కట్టాలి. అదే ముడుపు అంటారు. ఆ ముడుపు కట్టి ఆ 2 ముడుపుల్ని చేతిలో పట్టుకొని సమ్మక్క సారలమ్మ, ఆ అమ్మవారు మహాశక్తి, అమ్మవార్లు. ఆ అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఒకటే కోరిక అనుకోవాలి.
మీ మనసులో ఒకటే కోరిక అనుకొని ఆ 2 మూటలు మీరు కట్టి మీ ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా, అమ్మవారిది పూజా మందిరం ఉంటుంది కదా మీ ఇంట్లో, ఆ పూజా మందిరంలో మీరు పెట్టుకొని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బుధవారం రోజున 2 కొబ్బరికాయలు తెప్పించేసి 2 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి బంగారం అనగా బెల్లం 2 బెల్లం గడ్డలు తెప్పించేసి అమ్మవారి దగ్గర పెట్టేసి 2 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని పూజించిన వెడల మేనుగా ఆ సమ్మక్క సారలమ్మ తల్లి దయ వల్ల మీరు అనుకున్న ఒకటే కోరిక, ఆ కోరికని మీరు తప్పకుండా మీరు అనుకోని ముడుపుకి ఎప్పుడు కట్టి మీరు మీ ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటారో, చాలామంది స్వామి మరి ముడుపు కట్టమని చెబుతున్నారు, మరి ముడుపు కడితే ఎమ్మటే ఆమె దగ్గరికి వెళ్ళి సమర్పించాలి కదా అని చాలామంది ఫోన్లు చేసి చాలా సందేహాలు అడిగారు. కాబట్టి మనం ముడుపు కట్టినంత మాత్రంలోనే మనం పోయేది కాదు. ముడుపు కట్టి మనకి అమ్మవారి దగ్గర కానీ లేదు ఒక పైన ఒక స్టెప్పు మీదైనా పెట్టుకోవాలి. మన మనసులో అనుకున్న ఒకే ఒక కోరిక అది అయిన తర్వాత అప్పుడు ఆ రెండింటిని మనం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారికి మనం సమర్పించేసి ఆమెకు దండం పెట్టుకొని వస్తే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, దోషాలు, కర్మ దోష నివారణ శాంతమైపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ మేము చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. ఓం నమః శివాయ.